ఓం శ్రీమాత్రే నమః. నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఆస్ట్రో భాగ్యలక్ష్మి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. మన వాళ్ళందరికీ కూడా ఈ మీడియా ద్వారా పంపిస్తూ ఉండండి. అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ఆలోచనల్ని నాతో పంచుకోండి. అంతేకాకుండా జాతక చక్రాలు వేయాలన్నా, విశ్లేషణలు చేయాలన్నా మీరు క్రింది నెంబర్లో సంప్రదించవచ్చు. తర్వాత వచ్చేసి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 17 ఇయర్స్గా మనం నడిపిస్తూ ఉన్నాము. వివాహ సంబంధాలకై మీ బంధువులు కానీ, మిత్రులు కానీ, సి సెక్షన్ ఆపరేషన్స్ కానీ దేనికైనా సరే మనల్ని సంప్రదించవచ్చు. అదే కాకుండా కుంభ వివాహాలు, కదలి వివాహాలు, చండీ హోమాలు ఇలాంటివి కూడా నా ఆధ్వర్యంలో జరిపించబడతాయి. ఏది కావాలైనా సరే కింది నెంబర్లో మీరు నన్ను సంప్రదించండి. ఓం గంగణపతే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం గంగణపతే నమః. నూతన ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనగా మనం అంటూ ఉంటాం కదా, సంవత్సరానికి తొలి ఆరంభం. అలాంటి ఆరంభమైనటువంటి ఈ ఉగాది శుభాకాంక్షలతో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది, ద్వాదశ రాశుల వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, రాజపూజ్యం ఎలా ఉంది, అవమానం ఎలా ఉంది, ఈ విషయాలన్నీ కూడా మనం ఒక్కసారి పరిశీలిద్దాం. మరి ఈ సంవత్సరం ఉగాది రోజున పంచాంగ శ్రవణం అనేది మనకి చాలా ముఖ్యమైన శ్రవణం. రాజుగా రవి కనపడుతున్నాడు. అదేవిధంగా చూసినట్లయితే మంత్రిగా చంద్రుడు, సేనాధిపతిగా శని భగవానుడు, అదేవిధంగా సస్యాధిపతిగా బుధుడు, నెక్స్ట్ చూసినట్లయితే కనుక ధాన్యాధిపతిగా కుజుడు కనిపిస్తున్నారు. ఇహ అర్ఘాధిపతిగా మళ్ళీ రవి, మేఘాధిపతిగా రవి. ఈ విధంగా పంచాంగ శ్రవణంలో రవి యొక్క ప్రాశస్త్యం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ యొక్క సంవత్సరంలో విశ్వావసు నామ సంవత్సరంలో మనకి కొన్ని విశేషాలు, వింతలు, జరగబోయేవి, జరగబోతున్నవి ఏ విధంగా ఉంటాయి, ఎవరికి ఏ విధంగా లాభాల బాటలో ఉంటారు, శుభయోగాలు ఎవరికి ఉన్నాయి, లేకపోతే ఏమైనా కొంచెం చిన్న చిన్న పరీక్షా కాలం, గడ్డు కాలం ఉందా, వీటిలన్నింటినీ కూడా మనం పరిశీలిద్దాం. ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతోంది, ఏ విధమైనటువంటి మనము నడత నడుచుకుంటే మనకు అన్ని విధాలా కూడా ఈ గ్రహాలన్నీ కూడా మనకు అనుకూలిస్తాయి అనే విషయాన్ని మనం ఒక్కసారి పరిశీలనలోకి తీసుకుంటూ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఫలాలకి స్వాగతం, సుస్వాగతం. మేషరాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది కొత్త సంవత్సరం అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుందాం. మరి ఆదాయం ఏ విధంగా ఉంది, వ్యయం ఏ విధంగా ఉంది, రాజపూజ్యం ఏ విధంగా ఉంది, అదే విధంగా చూసినట్లయితే మనకి సంబంధించిన మేషరాశి వారికి అశ్విని, భరణి, కృత్తిక, ప్రథమార్థం వీరందరికీ కూడా ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని, అవమానం కూడా ఎంతవరకు ఉంది అనే విషయాన్ని మనం ఇప్పుడు ఒక్కసారి తెలుసుకుందాం. మరి ఆదాయం చూస్తే 2 కనిపిస్తోంది, వ్యయం చూస్తే 4 ఉంది, అదేవిధంగా రాజపూజ్యం చూస్తే 5, అవమానం చూస్తే 7. అదేవిధంగా చెప్పాలంటే కనుక ఈ మేషరాశి వారికి ఏలినాటి శని మార్చి 29వ తారీఖు నుంచి ప్రారంభమైంది. దాని వలన ఏ విధంగానే బెంగ పెట్టుకోవద్దు, బాధపడద్దు. ముఖ్యంగా శని భగవానుడు కొన్ని పనులలో కాస్తంత మందగమనుడు, కానీ అంతకన్నా భయపడాల్సిన అవసరమేమీ లేదు. కంగారు పడకండి. అదేవిధంగా చూసినట్లయితే మీరు స్వపర భేదం అంటే ఏమిటంటే ఏ విధంగాని కూడా వాళ్ళు వేరు నేను వేరు అనే ఆలోచన లేకుండా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లే మూలాన అందరితోటి కూడా మీరు బాగానే కలుస్తారు. అవకాశాలు మీ చేతికి వచ్చినవి పర్వాలేదు అనేసి మీరు వదిలేయడం వల్ల మీరు లాస్ అవుతారు తప్ప, అవకాశాలు అందిపుచ్చుకుంటే మీ కుటుంబం ఇంకా సంఘంలో మంచి కీర్తి ప్రతిష్టలతో ముందుకు వెళ్ళడానికి అవకాశం కనపడుతోంది. అదేవిధంగా చూసినట్లయితే కొంచెం మోసం, తర్వాత నష్టం, ఆ 2 కూడా చేసేవాళ్ళు మీకు ఎదురయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాస్తంత జాగరూకతతో ఉండండి. అందరినీ నమ్మబోకండి, కాస్త జాగ్రత్తగా ఉండండి. అవకాశాలు మాత్రం ముందున్నాయి, బ్రహ్మాండమైన అవకాశాలు వస్తాయి. కంగారు పడకండి. అదేవిధంగా చూసినట్లయితే భయం అనేది మాత్రం పక్కకు పెట్టేసేయండి. అభద్రతా భావం అనేది మనం పక్కన పెట్టేస్తే అన్ని విధాల సక్సెస్ అనేది మీ ఇంటే ఉంటుంది. తర్వాత చూసినట్లయితే ఆరోగ్యం కానీ, ఆర్థికంగా కానీ, తర్వాత వాహనాలు నడిపేటప్పుడు కానీ, చిన్న రోగానికైనా పెద్దగా మనం హాస్పిటల్కి వెళ్ళి మందు వేసుకోవాలి సుమా అనేది మర్చిపోకండి. కర్తవ్యం దైవ మాన్నికమని భగవంతుడి మీద ఎంత మనము
మా భరోసా ఇచ్చినప్పటికీ కూడా, భగవంతుడిని కోరుకున్నప్పటికీ కూడా మన ఆరోగ్యాన్ని మనం ఎప్పుడు కూడా పరిరక్షించుకుంటూ ఉంటాయి. అదేవిధంగా మనకి చూసినట్లయితే వేసవికాలంలో జూన్ మాసంలో కుస్తుల్లోకి ట్రాన్స్ఫర్లు కనపడుతున్నాయి ఉద్యోగస్తులకి. తర్వాత మీరు ఆశించింది పొందుతారు. అందువల్ల స్వయం నిర్ణయాలన్నీ కూడా మీవి సక్సెస్ బాటలో పడతాయి. అందువల్ల మీరు ఆ విధంగా ఏ విధంగాని కూడా మీరు డౌట్ పడక్కర్లా. అదేవిధంగా చూసినట్లయితే నమ్మకం, గౌరవం ఆగస్టు కుస్తుల్లోకి ఎక్సలెంట్గా పెరుగుతాయి. అందరూ మిమ్మల్ని నమ్ముతారు. సంఘంలో కూడా మీ గౌరవం పెరుగుతుంది. అద్భుతాలు సాధిస్తారు. తర్వాత చూసినట్లయితే కనుక చిన్న చిన్న విషయాల్లో ఖర్చులు ఎక్కువ అవ్వడం వల్ల, అంటే ఏమిటంటే ఆదాయం వస్తుంది కానీ ఖర్చులు కూడా అంతకు మించి ఉండడం వల్ల సహజమైనటువంటి చికాకులు కామన్గానే నడుస్తూ ఉంటాయి. కానీ ఎవరితోటి కూడా వాదులాట, గొడవలు, తర్వాత వాదోపవాదాలు చేయకుండా ఉంటే తానొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్లుగా ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్తగా ముందుకు వెళ్ళడమే అన్ని విధాలా యోగదాయకంగా ఉంటుందని చెప్పొచ్చు. తర్వాత చూసినట్లయితే మీ డిసిప్లినే మీకు శ్రీరామ రక్షగా మారుతుంది. అదేవిధంగా స్వయం నిర్ణయాలతోటే మీ కుటుంబ గౌరవం, అంటే ఇంటా బయట కూడా మీ సొంత నిర్ణయాల వలన మీరు గెలుస్తారు, తిరుగులేదు మీకు. అదేవిధంగా ఆరోగ్యంలో కూడా మంచి మంచి మార్పులు కనపడుతున్నాయి. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక కాస్తంత మీరు ఏ విషయంలో అయినా సరే నేను చేస్తాను అని మీరు వాగ్దానాలు చేసి ఆ తర్వాత మీరు చేయలేకపోతే ఇంటా బయట కూడా కొంచెం సంవత్సరాంతానికి విమర్శలు, ఆ తర్వాత మీ మీద ఏమిటంటే కనుక ఆరోపణలు చేసేటటువంటి వాళ్ళు కనపడతారు. అందువల్ల వాటికి కృంగిపోక ఏ విధమైనా సరే మీరు మీ యొక్క నిదానమే ప్రధానం అనే బాటలో మీరు ముందుకు వెళ్ళినట్లయితే మీ డిసిప్లిన్, మీ యొక్క డెడికేషన్, మీ డిటర్మినేషన్ మీకు శ్రీరామ రక్షగా మొత్తం మీద మీరు అన్నింటా కూడా నెగ్గుతారు. అంతే ఏతావాత చెప్పాలంటే మేషరాశి వారికి చూసినట్లయితే కనుక ఈ యొక్క సంవత్సరంలో, ఈ శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో తిరుగులేదని చెప్పొచ్చు. ఎంత శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా మనం చేసేటటువంటి ప్రతి పనిలోని కూడా ప్రతిరోజు కూడా ఏదో విధంగా నల్ల చీమలకి పంచదార వేసినట్లు, లేకపోతే ఏదైనా సరే పేదవాళ్ళకి కాస్త వస్త్రదానం, అన్నదానం చేసుకోవడం, రోజు కూడా హనుమాన్ చాలీసా, శ్రీరామరక్ష స్తోత్రం చేసుకోవడం వల్ల కూడా ఇవన్నీ కూడా మీకు అన్ని విధాలా కూడా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. అన్ని విధాలా మీకు జయం కలుగుతుంది, తిరుగులేదు. మీకు చక్కగా ఆనందంగా ఆయురారోగ్యాలతో సంతోషంగా ముందుకు వెళ్ళడానికి ఈ పరిహారాలు చేసుకోండి. ఈ రాశి వారు ఏ విధంగా ఉంటే బాగుంటుంది, ఏ విధమైనటువంటి పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది, మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి ఈ సంవత్సర కాలంలో ఏ విధంగా అయితే మనకి ఈ పరిహారాలు తీసుకుని ఆ పరిహారాలని మనం అనుసరిస్తే మనకు కలిగేటటువంటి శుభయోగాలు ఏముంటాయి అనే విషయంలో పరిహార శాస్త్ర ప్రకారము కొన్ని పరిహారాలు తెలుసుకుందాం. మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏమిటంటే కనుక ప్రతిరోజు ఉదయం సాయంకాలము కూడా దీపారాధన ఇంట్లో చాలా ముఖ్యమైనది. అదేవిధంగా షష్టగ్రహ కూటమి ఏర్పడింది కాబట్టి మా రాశి వారికి ఎలా ఉంటుంది, మా రాశి వారికి ఎలా ఉంటుంది అనే విధమైనటువంటి ఆలోచన, ఆందోళన మనకి ఉండడం అనేది సహజం. కానీ ద్వాదశ రాశుల వారు కూడా దీపారాధన చేయటం ప్రదోష వేళ, అదేవిధంగా ఉదయం. అంతేకాకుండా ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక శనివారాలు ఈ సంవత్సర కాలంలో విశ్వవసునామ సంవత్సరంలో శనివారం నాడు ప్రొద్దుట ఉదయకాలమున 6 నుంచి 7 గంటల లోపల శని హోరాలో ఎవరైతే ఆవునేతితో కానీ నువ్వుల నూనెతో కానీ 5 ఒత్తుల దీపారాధన చేస్తారో వారికి శని గ్రహ పరిహారం కింద తీసుకోవచ్చు. అదేవిధంగా శనివారం నాడు ఒక్కరికైనా సరే అన్నదానం చేసినట్లయితే తప్పనిసరిగా మీకు శనిగ్రహ నివారణ అర్థం మీరు చేసే విధానాలన్నీ కూడా భగవంతుడైనటువంటి శనిశ్చరుడు తప్పక స్వీకరిస్తాడు. అదేవిధంగా ఎవరికైతే శనిగ్రహ అష్టమ శని, అర్ధాష్టమ శని, అందులోనే ఏమిటంటే మీనరాశి వారికి ముఖ్యంగా లగ్నాత్తు శని, ఆ విధమైనటువంటి వాళ్ళు సింహరాశి, మీనరాశి, అదేవిధంగా ధనుస్సు రాశి వారు ముఖ్యంగా ఏం చేయాలంటే కనుక తప్పనిసరిగా శనివారం నాడు ఎవరికైనా పేదవాళ్ళకి అన్నదానం చేయడం అనేది మర్చిపోకుండా చేయండి. ప్రతిరోజు ప్రతి ద్వాదశ రాశుల వారు కూడా ప్రతిరోజు దినచర్యలో భాగంగా హనుమాన్ చాలీసా వినడం కానీ, హనుమాన్ చాలీసా పఠించడం కానీ,
చేసినట్లయితే అద్భుతాలే జరుగుతాయి మీ ఇంట. అందువల్ల ప్రతిరోజు శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అని ఎక్కడైతే శ్రీరామ జపం కానీ శ్రీరామ అనే రామకోటి రాయడం కానీ చేసినట్లయితే మీ చేతి వ్రాత మీ నుదుటి రాతని మారుస్తుంది. అందువల్ల విశ్వవసు నామ సంవత్సరంలో అందరికీ శుభయోగాలు కలిగి అందరూ పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా వెలసిల్లాలని కోరుకుంటూ చేతికి హస్తస్య భూషణం దానం అనేది బాగా గుర్తుపెట్టుకోండి. శ్రీమాత్రే నమః.